గౌరవనీయులు శ్రీ హరి అశోక్ కుమార్ జిల్లా అధ్యక్షులు సీనియర్ సిటిజన్స్ గౌరవశ్రీ విశ్వనాథం జిల్లా ప్రధాన కార్యదర్శి వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కండ్లి గంగాధర్ గారు సీనియర్ సిటిజన్ గవర్నమెంట్ కమిటీ మెంబర్ని గౌరవ ప్రెస్ మిత్రుల్ని దయచేసి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే బొబ్బటి కరుణ కమిటీ మెంబర్ గవర్నమెంట్ కమిటీ మెంబర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ బొల్లం విజయ్ గారు జిల్లా ఉపాధ్యక్షులు సీనియర్ సిటిజన్స్ ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో మన జిల్లా గౌరవ డైరెక్టర్ సంక్షేమ శాఖ స్టేట్ డైరెక్టర్ శైలజ మేడం గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాం. మన ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి గారు, మన మినిస్టర్ గారు ఇద్దరి ఆధ్వర్యంలో మొట్టమొదటి బిల్లు మినిస్టర్ గారు అయిన తర్వాత మొట్టమొదటి బిల్లు సీనియర్ సిటిజన్ డే కావడం అనేది చాలా సంతోషకరమైన విషయము. మన రాష్ట్రంలో 2011 సెన్సస్ ప్రకారము ఒక 32 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఇప్పటికి దాదాపు వారు 45 లక్షల మంది ఉంటారని ప్రొజెక్షన్ మనకి చెప్తోంది. ఈ సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా అంటే వేరియస్ రీజన్స్, అంటే ఒకప్పుడు ఉన్న కుటుంబ వ్యవస్థ అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది మారిపోయి తర్వాత వేరియస్ రీజన్స్ అంటే పట్టణాలలో ఉండడము, ఉద్యోగ పరంగా వేరియస్ రీజన్స్ తోటి వృద్ధ తల్లిదండ్రులని చూసుకోవడం అనేది మనము చూసుకోకపోవడం అనేది మనము ముఖ్యంగా గమనిస్తున్నాము. చాలా సంఘటనలు మనము విన్నాము. మన ముఖ్యమంత్రి గారు ఈ బిల్లు గురించి ఒక హాఫ్ అన్ అవర్ అసెంబ్లీలో మాట్లాడి అంటే ఒక చాలా హృదయానికి స్పందించేటట్టుగా మాట్లాడి దీని గురించి బిల్లు ఎలాగైనా రావాలి, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు, వారికి పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదని ఒక ఉద్దేశంతో బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత కౌన్సిల్లో రెండిట్లలో బిల్లు పాస్ చేయడం జరిగింది. గవర్నర్ గారు కూడా అప్పుడు మనము ఆహ్వానం తీసుకొని చేసాము. కాబట్టి ఈ బిల్లు అనేది అస్సాంలో ఉంది. అస్సాంలో కానీ ఒక సీనియర్ సిటిజన్స్ ఉద్యోగస్తులు ఎవరు అంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రమే ఉంది. కానీ మన ఈ 2007 సెంట్రల్ యాక్ట్ ప్రవేశపెట్టింది మన అందరికీ తెలుసు. మేడం గారు కూడా దాని గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ దాని లోపల ఏంటంటే దగ్గర అప్లికేబుల్ టు ది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లోపల ఇప్పుడు 84 ట్రైబ్యునల్స్ ఉన్నాయి. ఆర్టీఓ చేసే ట్రైబ్యునల్స్ లోపల అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లోపల చాలా ఇబ్బందులు వస్తుంటాయి సార్. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మంత్రి గారి దృష్టికి తీసుకుపోయేది ఏదైతే డిగ్రీ ఆర్టీఓ పాస్ చేస్తాడో ఆ డిగ్రీ ఇంప్లిమెంట్ చేయడం చాలా చాలా కష్టం. నేను 2011 నుంచి ఫస్ట్ ఆదిలాబాద్ కలెక్టర్ నదీం అహ్మద్ గారు ఉండగా నేను ఆర్డీఓ ఉంది. అప్పుడు ఒక 10-15 ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంప్లిమెంటేషన్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఆర్డీఓస్ పవర్ ఇచ్చిన ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలన్నా లేకపోతే ఇంప్లిమెంట్ ఆఫ్ ద సివిల్ ప్రొసీజర్ కోడ్ చేయాలన్నా ఇట్స్ వెరీ డిఫికల్ట్. కైండ్లీ మంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే దయచేసి దాని మీద కొన్ని క్లియర్ గైడ్ లైన్స్ ట్రైబ్యునల్స్కి ఇస్తే చాలా బాగుంటుంది సార్. ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసినప్పుడు వచ్చే సమస్యలు ఎక్కువ వచ్చేటోళ్ళు ఇప్పుడు మా సార్లకు కలెక్టర్ గారికి కానీ ఈ సార్ చాలా ఎఫెక్టివ్గా జగిత్యాల జిల్లా జరుగుతుంది, వేరే జిల్లాలలో కూడా జరిగిన ప్రాబ్లమ్స్ ఏమైంది అంటే ఆర్డీఓస్ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా సమస్యలు వస్తాయి. ఫస్ట్ సమస్య ఏంటి అంటే ఆర్డీఓ పిలుస్తాడు, తర్వాత వాళ్ళ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ కూడా కొంత సహాయం చేస్తుంది, ఒక డిగ్రీ పాస్ చేస్తారు. డిగ్రీ పాస్ చేయాలంటే బీద పబ్లిక్ ఇంప్లిమెంటేషన్ తిరిగి చెప్పులన్నీ తిరుగుతారు. మా నదీం సార్ కానీ బుద్ధ ప్రకాష్ గారి దగ్గర కానీ నేను ఆర్డీఓ వెళ్ళేసిన జేసీ సార్ జేసీ గారు
జేసీగా చేసిన ఏదైతే తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పరిరక్షణ పర్యవేక్షణ బిల్లు గౌరవ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిండ్రు, జగిత్యాల ప్రజల ప్రతినిధిగా శాసనసభ్యులుగా ఆ చట్టసభలో ఉండడం జరిగింది. చాలా మంచి చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భంలో కూడా అక్కడ ఉన్నాను. చాలా డీటెయిల్గా చర్చ జరిగింది. మంత్రి గారు ముఖ్యమంత్రి గారు దానిపైన చాలా డీటెయిల్గా మాట్లాడారు. అది మీడియా ద్వారా కూడా చాలామంది వినేవారు. ఇంత మంచి చట్టానికి రూపకల్పన చేసిన మన జిల్లాకి చెందిన మంత్రి గారికి ప్రజలందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకుముందు మేడం చెప్పేది ఇట్లా ఉద్యోగస్తులు అంటే అన్నం అన్నట్టు, మరి ఇది మన పెన్షనర్స్ తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది అంటే తప్పకుండా వర్తిస్తుంది. ఇక్కడ వారు కూడా ప్రభుత్వం నుంచి తీసుకుంటారు కావచ్చు అని చెప్పి కూడా మళ్ళీ క్లారిఫికేషన్ తీసుకున్నాం. ఎందుకంటే ఏ విషయమైనా అవగాహన మొత్తం కూడా ప్రజాప్రతినిధులకు ఉండకపోవచ్చు, ఎందుకంటే అధికారులు దీనికి రూపకల్పన చేస్తారు కాబట్టి వారు ఈ విషయంలో కూడా కొంత క్లారిటీ ఇచ్చారు. సో పెన్షనర్స్ వారి తల్లిదండ్రులు ఆధారపడ్డా కానీ వారిని కూడా మనం అన్ని విధాలు చూసుకోవాలి. గతంలో ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు అన్ఆర్గనైజ్ సెక్టర్స్ కానీ వేరే వేరే రకాల వ్యాపారస్తు తల్లిదండ్రులు కానీ ఇబ్బంది పడ్డప్పుడు ఇక్కడున్న సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ చాలా గొప్పగా పనిచేసింది. మరి ఆడియో గారు వారి పరిధిలో ఎన్నో సాల్వ్ చేసింది. మరి ఇప్పుడు ఇది కలెక్టర్ గారి పరిధిలో యూజ్ చేయబోతున్నారు. దీని విషయంలో ఎక్కువ సమయం తీసుకోండి, ఎందుకంటే మంత్రి గారు మనకి ఈ యాక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ గా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి 60 రోజుల్లో డెసిషన్ తీసుకునేది, 2 మనం 15% 10,000 పరంగా మనము డైరెక్ట్ గా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం, అండ్ అది మనం రాసేది డైరెక్ట్ గా ఎంప్లాయీస్ వాల్యూ ఉంటుంది. అది ముందున్న సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కి దీనికి కూడా 2 కూడా ఒకదానికి ఒకటి ఆపోజిట్ కాదు, అది ఇది కూడా కాంప్లిమెంటరీగా పనిచేస్తాయి. ఎంప్లాయీస్ ఎవరైనా పేరెంట్స్ ఒకవేళ సీనియర్ సిటిజన్స్ సరిగ్గా చూసుకోకపోతే ఇది ఇమీడియట్ గా డైరెక్ట్ గా కరెక్ట్ గా చావచ్చు. ముందున్న సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా ఆర్డీఓ నుంచి అపీల్ మీద వస్తుంది. ఇక్కడ ఏదంటే డైరెక్ట్ గా కలెక్టర్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి కమిషన్ కి అపీల్ కింద వెళ్తుంది. సో ఈ సభాముఖంగా కూడా మనకి ఏదైతే యాక్ట్ ఉందో దానికి మొత్తం అంతా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తామని మేము సభాముఖంగా చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తాను. పర్యవేక్షణ మరియు పర్యవేక్షణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల రాష్ట్ర మంత్రిగా ఆ శాఖ మరి ఈరోజు ఆ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాన్ని ఆ దేవుడు ఆ లక్ష్మణ స్వామి మా ధర్మపురి ప్రజల పక్షం ఇవ్వడం, ఈ జిల్లావాసిగా సీనియర్ సిటిజన్ సంబంధించిన కష్టాల లోపల ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పిల్లలను బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి తల్లిదండ్రులు పోషణ చేసి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చిన తర్వాత అనుకోకుండా ఆ తల్లిదండ్రుల మీద ఏమైనా నిర్లక్ష్యపరంగా పిల్లలుంటే ఒక ప్రభుత్వం బాధ్యత పరంగా ఒక చట్టం చేయాలి. ఆ చట్టం ద్వారా ఆ సీనియర్ సిటిజన్కి సంబంధించిన తల్లిదండ్రులకు అండగా ఉండాలని ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేసుకొని ఈరోజు ఈ చట్టాన్ని మొన్న జరిగిన శాసనసభలో బిల్లు పెట్టడం, ఆ బిల్లు అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించడం, శాసన మండలిలో బిల్ పెట్టడం, దానికి సంబంధించిన అన్ని పార్టీలకు ఆమోదించి మరి ఎన్నో సంవత్సరాలు కేంద్రంలో ఈ చట్టం ఉన్నప్పటికీ రాష్ట్రంలో మరి పకడ్బందీగా ఈ చట్టాన్ని చేసే విధంగా అనేక అంశాలు చేర్చి ఈరోజు మరి సొంత జిల్లా నాకు రాజకీయంగా ఈ ప్రాంత ప్రజలు మరి శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చే సందర్భంలో మరి రాష్ట్ర మంత్రిగా మరి బిల్లును ఆమోదించిన తర్వాత మన మొదటిసారి ఇక్కడికి వస్తున్న సందర్భంలో మా జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాను, సీనియర్ సిటిజన్స్ సంబంధించినటువంటి పెద్దలు గౌరవనీయులు వాళ్ళందరూ కలవాలి అని చెప్పేసి ఈరోజు మరి ఈ ముఖ్య సమావేశానికి వచ్చినటువంటి మా స్థానిక శాసనసభ్యులు ముఖ్యంగా నేను అంటే అసెంబ్లీ స్టార్ట్ అయ్యే 4 రోజుల ముందు ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేసినారు. మా ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్ర గారు, మా శైలజ గారు మేడం గారు ఫోన్ చేసి, సార్ క్యాబినెట్లో ఏదైతే సీనియర్ సిటిజన్ సంబంధించిన అనేక అంశాల విషయం లోపల చట్టాన్ని చేసే విషయం లోపల మన ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది సార్, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ తీసుకొని రమ్మన్నారు. మీరు మా శాఖ మంత్రిగా మీతోని ఆ విషయాలు డిస్కస్ చేయాలంటే మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మేము ముఖ్యంగా గోదావరి కని ప్రాంతం నుంచి రాజకీయ పరంగా వచ్చినాను. అక్కడ చాలా ఈ సింగన్ కాలేజ్ సంబంధించిన కార్మికుల పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోరు. మరి అనేక అంశాలు దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తిగా ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఆ బొగ్గుబాయిలో పనిచేస్తారు తండ్రి.
డ్యూటీకి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు నమ్మకం ఉండేటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో పనిచేసిన తర్వాత ఆ కొడుకు, ఆ కొడుకు ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగం ఇచ్చినాక ఆ కొడుకు సపరేట్ కుటుంబం అని వారికి వివాహం అయిన తర్వాత వెళ్ళిన తర్వాత తండ్రిని తల్లిదండ్రులు పట్టించుకోరు. చాలా అంశాలు దగ్గరికి వెళ్ళి చూసినాను. మరి ఏదున్నా కూడా చట్టం అనేది చాలా పకడ్బందీగా ఉండాలి. మరి ఉండాల విషయంలో మన దానికి దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తిగా, ఆ ఇబ్బందులు చూసిన వ్యక్తిగా, ఆ సీనియర్ ఏదైతే తల్లిదండ్రుల యొక్క కష్టాలు చూసిన వ్యక్తిగా, ఆ తల్లిదండ్రుల యొక్క మరి ఆ పిల్లలు కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకున్న వారికి ఈ చట్టం మరి పకడ్బందీగా అమలు చేసే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మీకు అందరికీ తెలుసు వారు ఎంత గొప్పగా శాసనసభలో మాట్లాడినారు. మీకు ఏదైతే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మన వారి భవిష్యత్తు పనంగా పెట్టి పిల్లల్ని పెంచి మరి గొప్ప స్థాయిలో మా పిల్లలు ఉండాలని చెప్పేసి వారి జీవితాన్ని వారి వ్యక్తిగతమైన లైఫ్ త్యాగం చేసి పిల్లల్ని పెంచినటువంటి సందర్భంలో మరి ఉద్యోగాలు చేసుకున్న తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత మరి తల్లిదండ్రులు పట్టించుకోకపోతే మరి ఎవరైతే పట్టించుకున్నటువంటి తల్లిదండ్రులు పట్టించుకునే వారికి మరి చట్టం పకడ్బందీగా ఉండాలని చెప్పి వారి చివరి మీ అందరికీ చట్టాన్ని చేసిన రోజు వారు చాలా గొప్పగా మాట్లాడినారు. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము కూడా చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఒక అంశం విషయంలో పూర్తిగా ఆలోచన పరంగా వారి యొక్క ఈ చట్టాన్ని చేసే విషయంలో మరి అధికారులను ఆదేశించుండు. మంత్రిగా ఎప్పటికప్పటికి సూచనలు చేసుకున్నటువంటి ఈ చట్టాన్ని మేము ఆ శాఖ మంత్రిగా నేను మనవి చేసుకుంటున్నా. చాలా వస్తువులకు సంబంధించినటువంటి ఏదైతే 10% విషయంలో మన ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారి పిల్లల వారి తల్లిదండ్రుల విషయంలో కానీ ఇంకా అనేక అంశాల ప్రజాప్రతినిధుల విషయంలో చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చినారంటే ఈ చట్టం ఒకటి ఉంది, మా తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఈ చట్టం ద్వారా దరఖాస్తు అయితే మాకు ఇబ్బంది అయితే ఒక భయం ఉండాలి. ఆ భయం పక్షితో తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలనే ఒక గౌరవంగా తల్లిదండ్రులు ఉండాలనే విషయంతో ఎంతో కష్టపడి పిల్లల్ని ఒక స్థాయి తీసుకొచ్చినాక తల్లిదండ్రులు గౌరవంగా ఉండాలి, గౌరవప్రదంగా వాళ్ళ జీవితం ఉండాలన్న విషయంతోనే ఈ ముఖ్యమంత్రి గారి చట్టాన్ని తీసుకొచ్చిన విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ మరి వారే చెప్పినారు ఇప్పుడు పోలీసుకు సంబంధించినటువంటి వారు చర్యలు తీసుకుంటలేరు అంటున్నారు. తప్పకుండా మరి మంత్రిగా రాష్ట్రానికి సంబంధించి డీజీపీకి ఉత్తరం రాస్తాము. డీజీపీ ద్వారా అనేక జిల్లా ఎస్పీలకు కూడా మీరు ఎవరికైతే దరఖాస్తు ఇస్తారో ఆ చట్టపరంగా చట్టానికి లోబడి పోలీస్ పరిధిలో ఉంచిన అంశాల లోపల మీరు ఏ దరఖాస్తు ఇస్తూ దాని మీద కూడా చర్యలు ఉంటాయనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మరి సీనియర్ సిటిజన్ సంబంధించినటువంటి ఈ మరి ఈ జిల్లాలో నేను ఒక కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళినారు. నేను అక్కడ కాంపౌండ్ వాళ్ళ విషయం చెప్పినారు. మా శైలజ చెప్తున్నట్టు శైలజ మేడం మీరు వచ్చినారు కాబట్టి మీరు విజిట్ చేయండి, ఆ కాంపౌండ్ వాళ్ళకి ఎన్ని డబ్బులు కావాలో అన్ని డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మా డైరెక్టర్ గారిని మా సీనియర్ సిటిజన్ సంబంధించినటువంటి ఆ శాఖ మంత్రిగా మా డైరెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చుకుంటూ మా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను ఏదైతే తక్కువ టైం లోపల ఈ జిల్లాకు సంబంధించిన సీనియర్ సిటిజన్ కలిసేటువంటి అవకాశం లోపల మరి నా జన్మదిన నా నిజంగా సంతోషం. ఎందుకంటే సామాన్యమైనటువంటి వ్యక్తిని మా ధర్మపూర్ ప్రజల ఆశీర్వాదంతో ఆ లక్ష్మణస్వామి దయతో శాసనసభ్యుడిగా ఎన్నికైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాహుల్ గాంధీ గారు నన్ను మంత్రిగా రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్, అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన సీనియర్ సిటిజన్ మంత్రిగా నేనున్నా కాబట్టి ఈ జిల్లాకు సంబంధించినటువంటి రాబోయే 2 సంవత్సరాల 8 నెలల లోపల మన సీనియర్ సిటిజన్ సంబంధించిన విషయంలో ఏ అంశం ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా నేను మేలు చేసే విషయం లోపల ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మా జిల్లా కలెక్టర్ గారు కానీ, మా అధికారులు కానీ, మా శాసనసభ్యులు మా సంజయ్ కుమార్ గారు కానీ, ప్రజాప్రతినిధులు మా చైర్మన్ సోదరిమణి గారు కానీ, మా ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరం కూడా మీకు అన్ని విధాలు కూడా సహకరిస్తామన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి చివరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా ధన్యవాదాలు, శుభాకాంక్షలు చప్పట్ల ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. నారాయణ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు తదనంతరం గౌరవ మంత్రి గారికి మొదటిసారిగా ఈ యొక్క చట్టం రూపొందించిన తర్వాత వారికి ప్రభుత్వం మన ప్రభుత్వం తరఫున బిల్లు పెట్టినందుకు శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే నమస్తే అయ్యప్ప ఇంత బరువాల దండ వేసినామని
బాధ్యతలు పెరుగుతాయి.